సరిగ్గా ఓ నెల రోజుల ముందు అంటే కార్తీక దీపం కథలోకి సూరజ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇతను హీరో కాదు అసలు విలన్ ఇతనే అంటూ అప్పుడు నేను చెప్పాను. జరగబోతున్న కథ ఇదేనంటూ ఆ వార్తలో చాలానే విషయాలు చర్చించాం. కట్ చేస్తే ఇప్పుడు అదే నిజం కాబోతోంది. మొత్తానికి మిగిలిపోయిన ఫుడ్ వేస్ట్ కాకుండా మొత్తం సేల్ చేసి గెలుస్తారు దీపా సూరజ్. దీంతో జోష్నకు దిమ్మ తిరిగే జలక్ ఇచ్చాడు సూరజ్. ఇక ఈ రోజు జూన్ 24 రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో ఏమైందంటే జోష్న మీద అనుమానపడుతుంది కాంచన. కానీ ఆర్డర్ తీసుకోవద్దని జోష్న చెప్పిందని దీప చెప్పడంతో వైరాపై అనుమానపడుతుంది కాంచన. వైరా కాకపోతే మా నాన్న పరువు తీయాలని చూస్తున్న ఆ దక్షిణామూర్త లేదంటే కొత్త శత్రువా అంటూ టెన్షన్ పడుతుంది. దాంతో కార్తీక్, నీ ఆవేశం మాకు అర్థమవుతుంది, నీకున్న ఆవేశం మాకు రాదా? మేము ఉప్పు కారాలు మానేసి దుంపలేం తినడం లేదు కదా, మాకు కోపం ఉంది, కానీ మాకంత టైం లేదు. కానీ ఫుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్ళినప్పుడే జరిగింది తెలిసింది. ఒక పక్క తాత తిడతాడని టెన్షన్, మరో పక్క ఫుడ్ వేస్ట్ అయిపోతుందని భయం. తగిలిన గాయానికి కట్టుకడతామా లేకపోతే ఎందుకు తగిలింది అని ఆలోచిస్తూ కూర్చుంటామా అంటాడు కార్తిక్. ఈసారి ఆలోచించండి వాడెవడు అని. నేను ఈ మాటలు ఇంటికి రాగానే చెప్పొచ్చు, ఎందుకు చెప్పలేదంటే కాసేపు ఆలోచించాను వాడెవడు అని. వాడి పాపన వాడే పోతాడులే అనుకున్నాను. తర్వాత అనిపించింది మనల్ని ఈజీగా మోసం చేయొచ్చు అనే ఆలోచన వాడికి వచ్చిందంటే మనం వాడికి ఎంత లోకువ కనిపించుంటాం. అప్పుడే అనిపించింది వాడిని వదిలిపెట్టొద్దు అని అంటుంది కాంచన. పట్టుకోవడానికి ఆధారం పోలీస్ కంప్లైంట్ ఇస్తే జరిగిన కథంతా చెప్పాలి. అందుకు తాత ఒప్పుకోడు. ఏం చేస్తాం అంటాడు కార్తిక్. ఇది నా మైండ్లో నుంచి పోవడం లేదురా అంటుంది కాంచన. పోవాలంటే నీ అభిమాన సీరియల్ చూడు అంటూ ఫోన్లో సీరియల్ పెట్టి ఇస్తాడు కార్తిక్. అప్పుడే సీరియల్లో బాలరాజు బాలరాజు అంటూ డైలాగ్స్ వినిపించడంతో ఫోన్ చూస్తాడు కార్తిక్. దీంతో దీపకు ఆర్డర్ ఇవ్వడానికి ఆఫీస్కి వచ్చిన వ్యక్తి అని గుర్తుపడతాడు కార్తిక్. వీడు బాలరాజు కదా, ఎస్ వీడు బాలరాజే, వీడు ఆర్టిస్టా, దొరికాడు అంటూ మనసులోనే అనుకుంటాడు కార్తిక్. వెంటనే అతడిని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. మరోవైపు మరుసటి రోజు షూటింగ్ సెట్లో యాక్టింగ్ ఇరగదీస్తుంటాడు బాలరాజు. డైలాగ్ కంప్లీట్ కాగానే నా యాక్టింగ్ ఎలా ఉంది సార్ అని అడుగుతాడు బాలరాజు. అదిరిపోయింది సార్, వాట్ ఏ పర్ఫార్మెన్స్, మీరు నటించారు అన్నవాడు మనిషే కాదు సార్, మీరు జీవించారు అంటూ పొగడ్తలు కురిపిస్తాడు కార్తిక్. పాత్రలో జీవించడం మనకు అలవాటే కదా, ఈసారి పాత్రలో మరింత జీవిస్తాను అంటాడు బాలరాజు. మీరు ఏ పాత్రలోనైనా జీవించేయగలరు, చూశాం కదా మీ పర్ఫార్మెన్స్ అంటాడు కార్తిక్. మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్, మీరు ప్రొడ్యూసర్ కదా, మిమ్మల్ని గుర్తుపట్టేశాను. మంచి ఆర్టిస్ట్ కోసం మారు వేషంలో తిరుగుతున్నారు కదా సార్, చెప్పండి అంటాడు బాలరాజు. ఎవడో ప్రొడ్యూసర్ మనలా ఉండుంటాడు అని మనసులోనే అనుకుంటాడు కార్తిక్. అవునవును, ఎవరితో చెప్పకండి అంటాడు కార్తిక్. నేను ఆస్కార్ రేంజ్ ఆర్టిస్టును సార్, కానీ లోకల్ పాలిటిక్స్లో తొక్కేశారు అంటాడు బాలరాజు. దీంతో తన సినిమాలో బాలరాజుకు మంచి అవకాశం ఇస్తారని రేపు కాల్ చేయగానే చెప్పిన చోటుకు రావాలంటూ బాలరాజ్ ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళిపోతాడు కార్తిక్. కట్ చేస్తే ఇంటి బయట షూస్ క్లీన్ చేసుకుంటూ ఉంటాడు సూరజ్. అప్పుడే జోష్న బయటకు వస్తుంది. వెంటనే సూరజ్, హాయ్ బంగారం, గుడ్ మార్నింగ్ అంటూ పలకరిస్తాడు. వేడి వేడి కాఫీ చేతిలో ఉంది అంటుంది జోష్న. ముఖానికేసి కొడతావా, మొన్న చేతితో కొట్టావు, ఇప్పుడు కాఫీతో కొడతావా? ఏదైనా ప్రేమే అంటాడు సూరజ్. ఏంట్రా నీ ధైర్యం, ఎవరైనా వింటారన్న భయం కూడా లేకుండా మాట్లాడుతున్నావు అంటుంది జోష్న కోపంగా. నీకో థియరీ చెప్తాను విను. బంగారం విలువ జోష్న తనంతట తానే పెరుగుతూ ఉంటుంది. తన విలువ తనే పెంచుకునే ఆడదానివి నువ్వు, పొగుడుతుంటాడు సూరజ్. నువ్వు నన్ను పొగిడితే నేను క్షమిస్తానని అనుకున్నావా అంటుంది జోష్న. నువ్వు నన్ను క్షమిస్తే ఆ క్షమాపణ నేను తీసుకుంటా అనుకున్నావా అంటాడు సూరజ్. అంటే రేపు ఎప్పుడైనా నిన్ను క్షమించానంటే నువ్వు తీసుకోవా అంటుంది జోష్న. నేనెందుకు తీసుకుంటాను అంటాడు సూరజ్. నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు కాబట్టి అంటుంది జోష్న. నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు అంటాడు సూరజ్. బాబు సూరజ్, అగ్నిపర్వతం లాంటి నా కోపానికి బలైపోతావు. కావాలంటే యుద్ధాలన్నీ ఆడవాళ్ళ కోసమే జరిగాయి అంటుంది సూరజ్. జోష్న, ఎస్, కానీ యుద్ధాలు చేసిన వాళ్ళంతా మగవాళ్ళే, నేను యుద్ధం చేయను, జరిపిస్తాను అంటాడు సూరజ్. దీపకు నువ్వు ఇచ్చిన ఐడియా వర్కౌట్ అయిందని హీరో అనుకుంటున్నావా అంటుంది జోష్న. నేను హీరో కాదు విలన్ను అంటాడు సూరజ్. దీంతో ఆ కనిపించని శత్రువు ఎవరో కాదు ఇతననే హింట్ ఇచ్చేశాడు సూరజ్. నువ్వే విలన్వి అని నాకు తెలుసురా అని అంటుంది జోష్న. తెలుసుకోవాలి బంగారం, ఎందుకంటే హీరోయిన్ కోసం హీరో వస్తాడు, అలాగే విలన్ కోసం విలనే వస్తాడు అంటాడు సూరజ్. నువ్వు ఫ్యూచర్లో చాలా నష్టపోతావు సూరజ్, అలాగే చాలా బాధపడతావు కూడా అంటుంది జోష్న. సేమ్ టు యూ అంటాడు సూరజ్. ఏంట్రా ఏం చెప్పినా సేమ్ టు యూ అంటున్నావు అంటుంది జోష్న. నువ్వు ఐ లవ్ యూ చెప్పినా సేమ్ టు యూ అంటాను అంటాడు సూరజ్. దీంతో కోపంతో రగిలిపోతుంది జోష్న. అప్పుడే కార్తీక్ దీప ఎంట్రీ ఇస్తారు. నువ్వేంటి బావా దీపం తీసుకుని ఇలా వచ్చావంటుంది జోష్న. ఏంటన్నావు అంటుంది దీప. అదే ఆఫీస్కి వెళ్లకుండా సతీ సమేతంగా ఇలా వచ్చారు అంటుంది జోష్న. సతీ సమేతంగా కాదు, పతి సమేతంగా మా ఆవిడ నన్ను తీసుకొస్తే పతి సమేతంగా అవుతుంది అంటాడు కార్తిక్. పతి సమేతంగా ఎందుకు వచ్చారో కాస్త చెప్తారా
దీపకు ఇంట్లో ఎంట్రీ లేదు బావా అంటుంది జ్యోత్స్న. ఎంట్రీ ఉంది పెద్ద మేడం గారు. స్వయంగా మావయ్యే కాల్ చేసి దీపని రమ్మన్నారు. మావయ్యకు దోసకాయ తినాలనుందట. చేయడానికే వచ్చింది. మా అత్తకు నువ్వుల ఉండలు తీసుకొచ్చింది అంటాడు కార్తీక్. సూపర్ బావా, నేను కాఫీ పెట్టుకొని ఆలోచిస్తున్నాను. ఈ రోజు ఈవినింగ్ కంపెనీకి కాబోయే సీఈఓ నేనే కదా. ఆ తర్వాత దీప ఏం చేస్తుందా అని నా క్వశ్చన్కు ఆన్సర్ దొరికేసింది. మేడం గారు మళ్ళీ పాత డ్యూటీకి రెడీ అయిపోయారంటుంది జ్యోత్స్న. అంత కాన్ఫిడెంట్ ఏంటో అంటాడు సూరజ్. వీళ్ళంతే బ్రదర్. దీనినే తొందరపడి ఓ కోకిల ముందే కూయడం అంటారు అంటాడు కార్తీక్. దీంతో కావాలని దీపను మరింత అవమానిస్తూ మాట్లాడుతుంది జ్యోత్స్న. అందుకే నాకు మీరు నచ్చారు. అదే దీపగారి ఐడియాను కాపీ చేసింది కదా, అందుకే జ్యోత్స్న గారి స్మార్ట్నెస్ నచ్చిందని అన్నాను అంటూ కవర్ చేస్తాడు సూరజ్. తీసుకున్న టికెట్ను చూసిన సినిమాకు సంబంధం లేనట్లు నీ నోట్లో నుంచి ఈ మాట రాగానే షాక్ అయ్యా బ్రదర్ అంటాడు కార్తిక్. ఏదైనా కంపెనీ మంచికే కదా బ్రదర్ అంటాడు సూరజ్. ఇది కరెక్టే, లోపలికి వెళ్దాం పదండి అంటూ లోపలికి వెళ్తారు కార్తిక్ దీప. కట్ చేస్తే దీప తెలివితేటలపై పొగడ్తలు కురిపిస్తారు శివనారాయణ. మావయ్య గారు, నేను మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు, నాకంత అనుభవం కూడా లేదు, కానీ ఒక్క మాట చెప్పాలనిపిస్తుంది. ఏ పోటీలో అయినా న్యాయంగా కష్టపడిన వాళ్లే విజేతలు కావాలి. వాళ్ళకే గౌరవం దక్కాలి, పదవులు దక్కాలి. ఈ పోటీ న్యాయంగానే జరిగిందని అనుకుంటున్నాను అంటుంది సుమిత్ర. న్యాయంగానే జరిగిందనుకుంటున్నావా అత్త అంటాడు కార్తిక్. అదే నువ్వు అన్న బొద్దింక గురించి ఆలోచించే నేను ఇలా మాట్లాడుతున్నాను. లెక్కల్లో ఏదైనా తప్పున్నా, ప్రవర్తనలో ఏదైనా తప్పున్నా మీరు అలాంటి వాళ్ళనే కఠినంగా శిక్షించండి మామయ్య గారు. నిర్ణయాలు తీసుకోవడం బంధుత్వాలు చూడకండి, జాలి చూపించకండి. తప్పు జరిగితే అది దీపైనా ఒకటే, జోష్నైనా ఒకటే అంటుంది సుమిత్ర. సరే అత్త, నీ మాటకే వద్దాం. ఒకవేళ జోష్న ఏదైనా తప్పు చేస్తే అంటాడు కార్తిక్. నేనెందుకు తప్పు చేస్తాను అంటుంది జోష్న. అవునరా, అదెలా తప్పు చేస్తుంది అంటుంది పారిజాతం. మాట వరుసకు అడుగుతున్నాను పారు. ఏ, నువ్వు మాట వరుసకు దీపా నువ్వు ఓడిపోతే బాధపడుకు అని అనలేదా? ఇది కూడా అంతే, నువ్వు చెప్పత్తా. తప్పు చేస్తే ఏం చేస్తావంటాడు కార్తిక్. ఈ పోటీలో తప్పు చేస్తే వాళ్ళెవరైనా సరే ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను. అది దీపైనా, జోష్న అయినా, కార్తీక్ అయినా, సూరజ్ అయినా, ఎవరైనా సరే తప్పు చేసేవాళ్ళు దోషులే. తప్పుకు సాయం చేసేవాళ్ళు దోషులే. ఈ ఇంటి కోడలిగా మామయ్య గారు నాకు ఇచ్చిన అధికారంతో మాట్లాడుతున్నాను అంటుంది సుమిత్ర. ఆ మాటతో శివనారాయణ, నన్ను శాసించే అధికారం కూడా నీకుందమ్మా. అది నేనే నీకిచ్చాను. నువ్వు చెప్పినట్లే విజేతను ప్రకటించే ముందు అన్ని కోణాలు పరిశీలించి యోగ్యత ఉన్న వాళ్ళకే పదవి కట్టబెడతాను. సుమిత్ర చెప్పినట్లు తప్పు చేసిన వాళ్లకు శిక్ష నిర్మోహమాటంగా ఇంటి నుంచి వెళ్ళగొట్టడమే. పదండి ఆఫీస్కి వెళ్దామంటాడు శివనారాయణ. ఆఫీస్లో నానిని పిలుస్తుంది జోష్న. వెంటనే నాని, మీ టేబుల్ క్లీన్ చేశారని చెప్తాడు నాని. ఆ టేబుల్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళి ఆ క్యాబిన్ క్లీన్ చేయి అంటుంది జోష్న. గెస్ట్ ఎవరైనా వస్తున్నారా మేడం అని అడుగుతాడు నాని. రేయ్, నాకంటే స్పెషల్ ఈ ఆఫీస్లో ఎవరు లేర్రా, వెళ్ళి ఆ టేబుల్ తీసేయి అంటుంది జోష్న. మీరింకా రారా మేడం అంటాడు నాని. వెంటనే సూరజ్ నవ్వుతాడు. రే మొద్దు, క్యాబిన్ రెడీ చేయమనేది నా కోసం, నేమ్ బోర్డు మీద నా పేరు రాయించు అని జోష్న అనడంతో వెళ్ళిపోతాడు నాని. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావు? సాయంత్రం రిజల్ట్ వచ్చిన తర్వాత కదా సీఈఓ ఎవరనేది తెలియడానికి అంటాడు సూరజ్. షార్ట్ కట్ లేకుండా నేరుగా మాట్లాడుతున్నాను. దీపకు హెల్ప్ చేయడం వల్ల నీకున్న అడ్వాంటేజ్ నీ ఆర్గాన్కి బిజినెస్ను రెస్టారెంట్తో పాటు నడిపించడం. దీప ఓడిపోతుంది కాబట్టి ఇక్కడ నీకు పని ఉండదు. నీ స్టాల్ నా రెస్టారెంట్లో ఉండదు. నేను సీఈఓ అయ్యాక నీలాంటి సమర్థుడు బిజినెస్లో నాకు అవసరం కాబట్టి నువ్వు నా సైడ్ వచ్చాయి. నీ ఆర్గానిక్ బిజినెస్ను నాకున్న రెస్టారెంట్స్ అన్నింటిలో పెట్టడానికి పర్మిషన్ ఇస్తాను. నాతో పాటు నీకు బిజినెస్ జరుగుతుంది కదా అంటుంది జోష్న. నా మీద ఇంత ప్రేమ ఎందుకు అంటాడు సూరజ్. ప్రేమ కాదు, అవసరం అంటుంది జోష్న. నేను డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నా అనుకుంటున్నావా అంటాడు సూరజ్. అలా అయితే నీ స్టాల్ ముందు ఫుడ్ ఫ్రీ అనే బోర్డు పెట్టు అంటుంది జోష్న. నాకు డబ్బు అవసరం లేదు, నేను డబ్బుల కోసం ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పని చేయలేను అంటాడు సూరజ్. దీప దగ్గర కంటే నా దగ్గర పని చేస్తే నీ స్థాయి పెరిగినట్లే కానీ తగ్గినట్లు కాదు అంటుంది జోష్న. నా స్థాయి ఎవరి దగ్గరో పని చేయడం వల్ల కాదు, నేను అనుకుంటేనే వస్తుంది అంటాడు సూరజ్. ఆ మాటతో జోష్న, హా, ఈయన పెద్ద కోటేశ్వరుడు మనవుడని అనుకోగానే అయిపోతాడు అని అంటుంది. అప్పుడు ధీరజ్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే అతను కోటీశ్వరుడు మనవడే అన్నట్లుగా అనిపిస్తుంది. కలలో నుంచి వాస్తవంలోకి రా. లక్ అనేది వేచి చూడదు. నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. ఈవినింగ్ వరకు డోర్స్ ఓపెన్ చేసే ఉంచుతా, ఆలోచించుకో అని అంటుంది జోష్న. ఎవరికి డోర్స్ ఓపెన్ అవుతాయో, ఎవరికి డోర్స్ క్లోజ్ అవుతాయో ఈవినింగ్ తెలుస్తుంది బంగారం. ఈ గేమ్ అప్పుడే అయిపోలేదు, కంటిన్యూ అవుతుంది అని తనలో తాను అనుకుంటాడు సూరజ్. అంటే మనోడు పెద్ద ప్లానింగ్తోనే ఈ కంపెనీలోకి అడుగు పెట్టాడని చెప్పకనే చెప్పాడు.